లలిత ఎక్స్చేంజ్ ఉత్సవ్ పాత నగల అదే బరువుకి కొత్త నగలు తీసుకో నగల ప్రైస్ లో 20% ఆదా చేసుకోవచ్చు. ఏం బ్రీచ్ కాదు. ఇల్లు లేనటువంటి నాకు ఇల్లు లేదని చెప్పి పబ్లిక్ గా రాసిస్తున్నాడు. నథింగ్ రాంగ్. ఇల్లు కట్టిస్తా అని చెప్తున్నారా అన్నారు కదా బ్రదర్. తప్పే లేదు. ఓటీపీ గురించి అందులో ఇల్లు లేని వాళ్ళు అప్లికేషన్ పెట్టుకున్నారు, లేకపోతే పెన్షన్ రావాల్సిన వాళ్ళు అప్లికేషన్ పెట్టుకున్నారు. సైబర్ నేరగాళ్ళు ఎవడని ఫోన్ చేసి నేను పెన్షన్ ఇస్తా అంటే ఇబ్బంది ఏం లేదు, ఇల్లు కట్టిస్తా అంటే ఇబ్బంది ఏం లేదు. అమ్మా ప్రజాభవన్ ఈజ్ ఓపెన్ టు ఎవ్రీ వన్. మిమ్మల్ని కూడా ఒక రోజు నేను పిలుస్తాను. రోజు 8:30 నుంచి 9:30 వరకు ఈజ్ టోటలీ ఓపెన్. ఎవరు వచ్చినా అందరినీ కలుస్తున్నాను. పర్టికులర్గా మీ మీడియా మిత్రులు మాత్రం ఒకరోజు సాయంత్రం పూట డిన్నర్కో లేకపోతే హై టీకో పిలుస్తాను. అపార్ట్ ఫ్రమ్ మార్నింగ్ 8:30 to 9:30 కాదు. ఏమంటే ఈ 10 ఏళ్ళు రాష్ట్రాన్ని పాలించారు. అధికారంలో వచ్చేప్పుడు 3 ఎకరాల భూమి ఇస్తా అన్నారు. 2014లో డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అన్నారు. ఇంటికో ఉద్యోగం ఇస్తా అన్నారు. ప్రతి శాసనసభ నియోజకవర్గంలో 1,00,000 ఎకరాలకి తగ్గకుండా అదనంగా ఆయకట్టిస్తా అన్నారు. 10 ఏళ్ళు అయిన తర్వాత కూడా ఏం చేయలేదు కదా. 10 ఏళ్ళకు కూడా ఏం చేయలేదు కదా. మీరా పట్టువని 10 రోజులు రాలేదు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 420 హామీలను మాట్లాడితే ఎవరు నవ్వుతారు కదా. ఇంకా అప్లికేషన్స్ ప్రజాపాలనకి వెళ్ళాము, ఇంకా అప్లికేషన్స్ వస్తూ ఉన్నాయి. వాటన్నిటిని తీసుకుంటాం. బ్రదర్ ఇప్పటికే మీరు చూసి ఉంటారు. ఇప్పటికే ఐ కమ్ టు యూ. ఫస్ట్ మీరు ఏమడిగారంటే ఏమన్నా 4 రోజుల్లో మంచి చూపిస్తారా అని అడిగారు. 100 రోజుల్లో. ఇప్పటికే దాదాపు 6.5 కోట్ల 0 టికెట్స్ మహిళలు ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేశారు. 6.5 కోట్ల ఇది కానివ్వండి బ్రదర్ ప్లీజ్. 6.5 కోట్ల 0 టికెట్లు అంటే ఎన్నిసార్లు ఈ రాష్ట్రంలో మహిళలు ఉచిత బస్సుని రైడ్ని ఉపయోగించుకొని తిరుగుతూ ఉన్నారు. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. అట్లాగే ఆరోగ్యశ్రీ కార్డు సంబంధించి 10 లక్షల వరకు వైద్యం మీ అందరికీ తెలుసు. మనం అందరం చూసాం. నేను కూడా అసెంబ్లీలో చాలాసార్లు మాట్లాడాను. కరోనా టైంలో అన్ని హాస్పిటల్లో 5 లక్షలు 6 లక్షలు 10 లక్షలు బిల్లులు వేస్తూ ఉన్నారు. సామాన్యులు ఉన్న పొలాన్ని ఇల్లును కూడా అమ్ముకొని తట్టుకోలేకపోతా ఉన్నారు. పుస్తకాలు కూడా అమ్ముకొని. ఇది పెంచాలా చేయాలి. సో మేము ఈరోజు రాగానే ఆ సమస్య అంతా తెలిసినటువంటి వాళ్ళుగా ఇచ్చిన హామీ ప్రకారం 10 లక్షలు మొదటి రోజు అసెంబ్లీలో మేము ప్రమాణ స్వీకారం చేసాం. బయటకు వచ్చామంటే వీటిని చేసాం. ఇప్పుడు ఇంకా అప్లికేషన్స్ ఎమ్మటే ప్రజావాణి పెట్టాం. గ్రామాల్లో గ్రామ సభలు పెట్టాం. నేరుగా అక్కడ నుంచి అప్లికేషన్ తీసుకుంటున్నాం, చేస్తా ఉన్నాం. వాటన్నిటిని చేసి తప్పనిసరిగా ఇంకా కొన్ని చేసుకుంటూ పోతూనే ఉంటాం. ఎక్కడ ఏది ఆపం. అది చెప్తాం. ఏదైతే 38,000 crores టార్గెట్ నవంబర్ 38 9 months తీసేస్తున్నారు. ఓల్డ్ గవర్నమెంట్ వాళ్ళు ₹1 కూడా మనం తీసుకోవడానికి ఛాన్స్ లేదు. ఫ్రమ్ డిసెంబర్ టు మార్చ్ 4 months వితౌట్. సో మీ అందరికీ తెలిసిందే అది. గవర్నమెంట్ ఎట్లా ఓవర్కమ్ అవుతుంది. పెన్షన్స్ కానీ మీరు ఇవ్వాల్సిన ఫ్రీ బస్ టికెట్స్ కానీ డబ్బులు మీరు ఇవన్నీ డబ్బులు పే చేయాలి కంపల్సరీగా. ప్లస్ రైతు 7,000 కోట్లు పే చేయాలి. యాజ్ ఏ ఫైనాన్స్ మినిస్టర్
మీరు ఈ 4 నెలలు ఈ షో అంటే ఎట్లా ఫైనాన్స్ ఎట్లా రన్ చేస్తారు? ఇప్పటికే మీరు మీ రాష్ట్ర సమస్య ఆర్థిక సమస్య అంతా తెలిసినటువంటి వ్యక్తులుగా నేను అభినందిస్తా ఉన్నాను మిమ్మల్ని. అట్లాగే రాష్ట్ర ప్రజలు కూడా తెలిసేటట్టుగా చేశారు మీరు. సో ఇన్ని సమస్యలు ఉన్నప్పటికి కూడా ఆదాయ మార్గాలను ఏదో రకంగా చూసుకుంటూనే మేము ముందే చెప్పాము, సంపద సృష్టిస్తాం, సంపదను పంచుతాం. తప్పనిసరిగా కార్యక్రమాలు మేము బస్సు ఆర్టీసీకి సంబంధించిన ఫ్రీ బస్ చేస్తున్నాం, డబ్బులు ఇస్తూనే ఉన్నాం, వాళ్ళకి నెలలే ఇస్తున్నాం. మీరు ఆర్టీసీ డిపార్ట్మెంట్ అడిగి కూడా అట్లాగే ఆరోగ్యశ్రీకి కూడా ఇస్తున్నాం. ఇప్పుడు మీరు అడిగిన రైతు బంధుకు సంబంధించి కూడా ఆల్రెడీ మేము ప్రాసెస్ చేసి డబ్బులు ఇచ్చే కార్యక్రమం మొదలుపెట్టాం. రోజువారీ డబ్బులు రిలీజ్ చేస్తూనే ఉన్నాం. ఆల్రెడీ 1 ఎకర్ ఉన్నటువంటి వాళ్ళు అందరికీ కంప్లీట్ కూడా చేసాం. 2 ఎకర్స్ వాళ్ళు తీసుకుంటాం, ఆ తర్వాత 5 ఎకర్స్ వాళ్ళు తీసుకుంటాం. అట్లా ఫేజ్డ్ మేనర్గా చేసుకుని పోతున్నాం. ఏం చేసి అయినా కానీ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఒకటే కాదు, వాళ్ళ అవసరాలు, మినిమం నెసెసిటీస్ని వాటన్నిటిని చూస్తూనే రాష్ట్ర ప్రగతి కోసం ప్రణాళికలు కూడా తయారు చేసి ముందు తీసుకొని పోతాం. ఇట్ ఈస్ ఎవ్రీబడీస్ రెస్పాన్సిబిలిటీ అండ్ వీ మేక్ ఇట్ వెరీ ట్రాన్స్పరెంట్ ఆల్సో. ఏది దాయం చెప్, విల్ ఫైండ్ అవుట్ ఆల్టర్నేటివ్ రిసోర్స్. ఎక్కువ సీట్లు గెలవటం కోసమే మేము డెఫినెట్గా ఆశిస్తాం, ఆలోచన చేస్తాం, పని కూడా చేస్తాం. బాగుంటాయి. 12 నుంచి 15 సీట్ల మధ్యలో మేము ప్లాన్ చేసుకుని ముందు